హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము టిఫిన్లోని ఎగ్ చౌమిన్ చేసుకుంటున్నాం. ఎగ్ చౌమిన్ అంటే మా సైడ్ ఎగ్ చౌమిన్ అంటాము. ఎగ్ చౌమిన్ అంటే ఎగ్ నూడిల్స్ అని అర్థం. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్పేస్తాను. చూడండి, ముందుగా ఒక గిన్నెలోని వేడి నీటిలోనే ఏమంచి చౌమిన్ ఏమంచి కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి, పొడి పొడిగా ఉన్నట్టు. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ ఫ్రై అయినంత వరకు. తర్వాత మనం ముందుగా చౌమిన్ పెట్టుకున్నాం కదా, నూడిల్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా వడకట్టేసి మనం ఇలాగా నూడిల్స్ని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే టమోటో సాస్ అలాంటివి అయితే వేయము. మేము దానికి తగ్గట్టుగా ఇంట్లోనే టొమాటోస్ చేసుకుంటాము. అలాగే చూపిస్తాను, చూసేయండి. వేరేగా ఇంకో ప్యాన్లోనే మంచి ఆయిల్ అది ఏంటి లేకుండా స్టవ్ ఆన్ చేసుకొని ఉట్టి కళాయిలోనే టమాటీలు వేసి కొంచెం కలిపేసి అవి మూత పెట్టేయాలి, అంటే మగ్గనివ్వాలి. ఆ మగ్గనిచ్చిన తర్వాత అవి చాలా మెత్తగా అయిపోతాయి. దాన్ని మేము టమాటో సాస్ కింద యూస్ చేస్తాము. ఇది మేము ఇలా చేసుకుంటాము. మేము సాస్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తాము. చూడండి, మన ఉల్లిపాయలు బాగా ఎగిపోతున్నాయి కదా. మేము మా నూడిల్స్ తగ్గట్టుగా క్వాంటిటీకి తగ్గట్టుగా మేము ఎగ్స్ అయితే తీసుకున్నాము. 6 ఎగ్స్ తీసుకున్నాను. చూసారా, ఈ టమాటీ జ్యూస్ ఎంత బాగా అయిపోయిందో, గుజ్జుగా ముద్దగా వచ్చింది కదా. దీన్ని మేమైతే ఆ ఉల్లిపాయల్లో వేసేస్తాను. ఇప్పుడు సాస్ అవాయిడ్ చేస్తాను. మేమైతే ఇలా చేసుకుంటాము. ఈ టమాటో ప్యూరీ ఉంది కదా, ఇది బాగా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత 6 ఎగ్స్ తీసుకున్నాను నేను క్వాంటిటీకి తగ్గట్టుగా. మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ 6 ఎగ్స్ ఏమంచి వేసాను. 6 ఎగ్స్ వేసి వెంటనే నేను కలపను, ఎందుకంటే కలిపితే అది గుండగుండగా అయిపోతుంది. కొంతసేపు ఉన్న తర్వాత కలిపితే పెద్ద పెద్ద ముక్కల్లాగా వస్తాయి గుడ్లు. అందుకని నేను వెంటనే కలపకుండా తర్వాత కలుపుతాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈ ఉక్కురికి తగ్గట్టుగా. దీనికి ఎగ్స్ పట్టిన తగ్గట్టుగా కొంచెం కారం వేసి బాగా కలపాలి. బాగా కలుపుతూ ఉండాలి, కొంచెం ఎగ్ స్మెల్ పోయినంత వరకు అలా కలుపుతూ ఉన్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా నూడిల్స్, అది కూడా వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం మనకి ఆ నూడిల్స్ అలా పొడి పొడిగా ఇరక్కుండా ఉన్నట్టుగా మనం దాన్ని కలుపుకోవాలి. ఇంకొంచెం టేస్ట్కి సరిపోకపోతే కొంచెం సాల్ట్ ఈ నూడిల్స్ వేసాం కదా, కొంచెం సాల్ట్ పడుతుంది, అందుకే సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేశాను. బాగా ఆ నూడిల్స్ని ఆ ఎగ్ మొత్తం కలిసిపోయినట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మా స్టైల్లో ఎగ్ చౌమిన్, ఎగ్ నూడిల్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి